అంటే నేను స్టేట్ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడట్లేదు, నేను ప్రత్యేకంగా ఉదయగిరి గురించే మాట్లాడుతూ ఉంటున్నాను. ఈ 2 yearsలో మన ఎమ్మెల్యే గారు ఏం పీటీఆర్ అని ఒక జస్ట్ నేను రివ్యూ చేస్తూ ఉన్నాను. మన కాన్స్టిట్యున్సీకి ఏదైనా ఫండ్స్ తెచ్చారంటే లేదు, ఏదైనా ఉద్యోగాలు తెచ్చారంటే లేదు, ఏదైనా స్కీములు తెచ్చారంటే లేదు, ఏదైనా వర్కులు తెచ్చారంటే ఏం లేదు. కానీ ఒకటి మాత్రం సంపాదించుకున్నారు అతను. ఏం చెప్పండి మీరు? నంబర్ 1 ర్యాంక్ సంపాదించుకున్నారు. ఎక్కడి నుంచి ఆ నంబర్ 1 ర్యాంకు? వెనకాల నుంచి నంబర్ 1 ర్యాంక్. అది నిజంగా చెప్తున్నాను. అంటే అది నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, అది ప్రత్యేకంగా వాళ్ళ సొంత సీఎం చెప్తున్నారు. అంటే నాకు యాక్చువల్గా పర్సనల్గా సురేష్ గారి పైన ఏం లేదు, కానీ ఒక అమెరికా నుంచి వచ్చారు, ఏదో ఇక్కడ ఏదో చేస్తారని ఒక ఆశ నాకు కొంచెం ఉండింది. ఎందుకంటే మన ఉదయగిరి, ఎస్పెషలీ మన ఉదయగిరి కొంచెం బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆ ఎమ్మెల్యే గారు కమిషన్లు, దందాలు, ల్యాండ్ గ్రాబింగ్లు అన్నీ ఇక్కడ అన్నీ అంటే లేని అన్నీ తీసుకొచ్చాయి ఉదయగిరికి. నాకు నిజంగా చాలా చాలా అసహ్యంగా వస్తుంది అది. కానీ 2 సంవత్సరాలు అయితే ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉన్నాయి. కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఆ 3 సంవత్సరాలు కూడా అయిపోతాయి. నేను అడిగేది, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం ఓపిక ఉండండి. మన పైన చాలా కేసులు పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, కానీ ఈ 3 సంవత్సరాలు మాత్రం కొంచెం ఓపిక ఉండండి. తర్వాత ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ఎస్ఐఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మేము ఎంత కష్టపడుతున్నామో ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్లస్ లోకల్ లీడర్స్ అంతే కష్టపడాలి. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పినట్టు ప్రతి ఓటు చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కొక్క పంచాయతీ నుంచి ఒక 10 ఓట్లు వాళ్ళు మన డిలీట్ చేసిన ఆలోచించండి, ఒక బూత్ నుంచి 10 ఓట్లు చేసిన ఆల్మోస్ట్ అది 3000 ఓట్లు అవి. అందుకని ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్. అందుకని మేము అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్పెషలీ లోకల్ లీడర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి ఒక్క ఓటు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అది మనకి రేపు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఇప్పుడు ఈ 1 నెల కష్టపడితే రేపు 5 years మనం హ్యాపీగా ఉండొచ్చు. సో మా ఓన్లీ రిక్వెస్ట్, కొంచెం ఈ June 14th నుంచి July 15th వరకు అందరం ఈగోలన్నీ పక్కన పెట్టి కష్టపడతారు. ఇది కాకుండా కమిటీలు ఫామ్ చేసినాము. ఈ కమిటీలో అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మన కన్వీనర్స్ అందరూ మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్